మిచౌంగ్ తుఫాను రాష్ట్ర రైతాంగాన్ని అదే మరి రాష్ట్రాన్ని చాలా డ్యామేజ్ చేసింది. కానీ విని ఎరుగునటువంటి డ్యామేజ్ జరిగింది. దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. తుఫాను వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయి. అది సముద్రం నుంచి మామూలుగా అయితే ఇంత సమయం పట్టే పరిస్థితి లేదు. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు దాగుడు మూతలాడి కడాన బాపట్ల దగ్గర ల్యాండ్ మీద క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా, భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు. శ్రద్ధ తీసుకొనుంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది. మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే, వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువుని కొంతవరకు ఎదుర్కోగలుగుతాం. అయితే తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మన తుఫాన్ నిలపలేం, కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది, నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి. అదే మాదిరిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి. కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది. తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్ళు చేశాం. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి. ఆకులు, ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్. ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది. అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్ళు 5వ సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు. ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలు ఉంది పైన. పులిచింతల్లో ఎప్పుడు 40-45 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ 45 టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా ఈ 2 జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు. లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని, అందుకని ఆపరేట్ చేశాడు. అప్పటికి లేట్ అయింది. జరగవలసిన నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది. రెండోది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ పైన పూర్తిగా సీతకన్నేశారు. మొత్తం సర్వనాశనం చేశారు. కనీసం ప్రాజెక్టులు మేనేజ్ చేయలేకపోయారు. దురదృష్టం ఏంటంటే ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా మేనేజ్ చేయకుండా ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో, ప్రభుత్వ ఆస్తులు నిర్మాణం చేయడం ఎంత ముఖ్యమో, ఆ ఆస్తుల్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం.
నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూస్తే మన ఆదిలాబాద్లో కడియం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి ఇదే మార్గ వర్షాలు వస్తే, వర్షాలు వచ్చినప్పుడు సరిగా వీళ్ళు మెయింటైన్ చేయకపోతే ప్రాజెక్టు మీద నీళ్లు ఫ్లో అయినాయి, ఆ గేట్లు అవన్నీ తెరుచుకోలేక. అప్పటి నుంచి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం డబ్బులు పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి ₹1 ఖర్చు పెట్టడం లేదు. అందుకే మీరు చూస్తే మొదటిది అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ టైం గేట్లు పోయినాయి, అక్కడ డ్యామేజ్ అయింది, పట్టించుకోలేదు. తర్వాత ప్రాజెక్టే కొట్టుకోబోయింది, అయినా పట్టించుకోలేదు. రెండోది పులిచెంతల గేట్లు పోయినాయి, అది పట్టించుకునే పరిస్థితులు లేరు, సరిగా కూడా రిపేర్ చేయలేకపోయారు. మూడోది ఇక్కడికి వచ్చే కొందికి గుండ్లకమ్మ ప్రాజెక్ట్. పోయినసారి గేట్లు పోయినాయి, నేను చూసి వచ్చాను. ఆ రోజు నేను విమర్శించాను, పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని అక్కడనే విమర్శించాను. నేను ఇంత అజాగ్రత్త ఏంటి, ఇంత దుర్మార్గమైన పాలన ఏంటి, కనీసం మీరు గేట్లు పెట్టాలంటే కూడా అప్పటికే కాంట్రాక్టర్ రాలా, వీళ్ళు టెండర్ పిలిచినా వచ్చేవాళ్ళు లేడు. ఈసారి అదే జరిగింది, వీళ్ళు టెండర్ పిలిచినా గేట్లు పెట్టడానికి 8 కోట్లు 9 కోట్లది. 8 కోట్లకు ఒక టెండర్ కోసం కాంట్రాక్టర్ రాలేదంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఇంక వీళ్ళేం మెయింటైన్ చేస్తారు కాంట్రాక్టర్లు, వీళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తారు. ఈసారి మళ్ళీ కొట్టుకోపోయింది. 2 TMC నీళ్లు కరువు ప్రాంతంలో ఏదైతే పంట పొలాలకు ఇవ్వాల్సిన నీళ్లు మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. దీనివల్ల 8 మంది ఈ యొక్క తుఫాను వల్ల దెబ్బతిన్నారు. 7 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చూస్తే కరువు ఒక పక్కన, తుఫాను ఒక పక్కన. కరువులో 26 లక్షల ఎకరాలు పొలాల్లో పంట వేయలేకపోయారు. 26 లక్షల ఎకరాలు. అది అయిన తర్వాత వేసిన పంట కూడా అరాకొరా వచ్చింది. సకాలంలో వర్షాలు పడకుండా పోవడం, దిగుబడి పడిపోవడం, అరాకొర రావడం అన్నీ జరిగాయి. ఇప్పుడు దగ్గర 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల భూమి నీళ్లలో మునిగింది. ఇక్కడ ఇంకొక పెద్ద దారుణమైన పని చేశారు, మామూలు పని కాదు. పంట పొలాలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు, డ్రైన్స్ మురికి కాలువలు ఎక్కడా మెయింటైన్ చేయలేదు. ఎప్పుడైతే నీళ్లు వచ్చాయో నీళ్ళన్నీ పొలానికి పోయినాయి, మురికి కాలువ నుంచి, డ్రైన్ నుంచి. ఆ నీళ్లు తిరిగి వచ్చే మార్గమే లేకుండా 4 రోజులు 5 రోజులు సముద్రం మారిగా భూములని తయారై 2వ రోజు 3వ రోజుకి మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే ఆ డ్రైన్స్ కానీ సరిగా కానీ మెయింటైన్ చేసుంటే, నీళ్ళు వచ్చినా మళ్ళీ ఆ నీళ్ళు వెళ్ళిపోయి ఉంటే కొంత డ్యామేజ్తో పోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆ ఫోటో, ఇదే సీన్, ఇది తక్కువ సీన్. ఆ మాత్రం పంట కలపడింది. ఇక్కడ ఎక్కడ కూడా మామూలుగా అయితే ఒక కార్పెట్ మారిగా తయారైంది. ఆ కార్పెట్ పైన కూడా మీరు చూస్తే ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్లు ఉన్నాయి. ఒక సముద్రం మారిగా, సముద్రానికి భూములకి వ్యత్యాసం తెలియని పరిస్థితి తీసుకొచ్చేసారు. ఎక్కడ నేను చూపించాను, గండ్లన్నీ చూపించాను. ఒక్క ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఒక్క మాట మాట్లాడడం లేదు. నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, వ్యవస్థలో నాశనం చేస్తే, నాశనమైన వ్యవస్థలు ప్రజల పట్ల శాపంగా మారుతుంది. అదే మారింది. ఈరోజు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థను పట్టించుకోకుండా, ఇరిగేషన్ వ్యవస్థను పట్టించుకోకుండా, సకాలానికి వీళ్ళకి రైతులకు సరైన సూచనలు ఇవ్వకుండా, ఇష్టానుసారంగా చేసి కడాన రైతుల్ని మొత్తం ముంచేశాడు. ఇది ప్రభుత్వ వైఫల్యం, ముఖ్యమంత్రి వైఫల్యం. ఒక చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, లేకపోతే అహంకారంతో ముఖ్యమంత్రి ప్రవర్తన. రాష్ట్రంలో రైతులంతా కూడా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోయారు. ఒక్క రైతులే కాదు, కౌలు రైతులైతే ఇంకా దమనీయమైన పరిస్థితి వాళ్ళది. ఒక ఆశ,
ఏదో కొంచెం కష్టపడదాం, పిల్లల్ని చదివించుకుంటామని 2 ఎకరాల భూమి ఉంటే 20-30 ఎకరాలు కౌలు తీసుకున్నారు. కొంతమంది 50 ఎకరాలు తీసుకున్నారు. ఎకరాకు 25,000, 40,000 వరకు కౌలుకి వెళ్ళారు. ఆ భూమి యొక్క దీన్ని బట్టి మొత్తం ఆ డబ్బులు పోయింది. పంట పెట్టుబడి ఒక్కొక్క ఎకరాకైతే ప్యాడీకి 25,000, 30,000 అయింది. ఇంకొక పక్క మిరప అయితే ₹1,00,000, 1,20,000, 1,30,000 అయింది. ఇంకొక పక్క పొగాకు అయితే 70,000-80,000 ఖర్చు పెట్టారు. ఇవన్నీ అన్ని పంటలు వాషౌట్ అయిపోయినాయి. ఏ రైతు చూసినా అధైర్యపడిపోయి పూర్తిగా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత జరిగితే నేను ఎన్నోసార్లు అడిగాను, ఎంత పంట నష్టం వస్తుందో చెప్పండి. బాధ్యత లేదా మీకు? ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ తుఫాను వల్ల నష్టపోయాం? ఎన్యూమరేట్ చేయాలి కదా, ప్రాథమిక అంచనాలు వేయాలి కదా, ఆ అంచనాలు ప్రజలకు తెలియజేయాలి కదా, ఎంత నష్టం వచ్చిందో కేంద్రానికి చెప్పాలి కదా, మీరు ఏమి ఇస్తారో కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా రైతుకు కాస్త కోస్త ఒక నమ్మకం. అంటే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం. ఇంతవరకు కూడా వరి ధాన్యానికి ఎంత ఇస్తావు, పొగాకు పంటకి ఇస్తున్నావా లేదా, మిరపకి ఎంత ఇస్తున్నావు, లేకపోతే శనగలు కానీ ఇలాంటి అపరాలు చాలా ఉన్నాయి, వీటికి ఏమి ఇస్తున్నావు? నేను దగ్గర ఒక 31 ఐటమ్స్ ఇచ్చాను. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఫండమెంటల్గా చేయాల్సిన పని, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, ప్రజల్లో ఒక చైతన్యం కలిగించాలి, ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలి. భరోసా అంటే ఏంటి? నేనున్నానని భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత, అంతేగాని దోపిడీ కాదు. ఈరోజు ఏం జరిగింది ఇప్పుడుగానే అడుగుతున్నా. ఎన్ని లక్షల ఎకరాలు నష్టమైందో చెప్పమని అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. 15 జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా నుంచి మీరు చూస్తే కడాన్, నెల్లూరు, చిత్తూరు వరకు మొత్తం నష్టపోయారు. వాళ్ళు నష్టపోయిన తర్వాత ఏ జిల్లాలో ఎంత పంట నష్టపోయారో ఇంతవరకు చెప్పలేదు. కడాన్ ఇలాంటివి వచ్చినప్పుడు నేచురల్ కెలామిటీ, దీనికంటే పెద్ద కెలామిటీ ఉండదు నేచురల్ కెలామిటీ అన్నప్పుడు. ఇది ఒక నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఇంత పెద్ద కెలామిటీ వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేయాలి. ఎంత నష్టం వస్తుందో చెప్పలా. నేను అందుకే లెటర్ కూడా రాశాను, దీన్ని జాతీయ విపత్తుగా డిక్లేర్ చేయండి, మీరు కూడా సహకరించండి, ఎక్కడ లేని నష్టం జరిగింది అని చాలా స్పష్టంగా నేను అడిగాను. ఇప్పటికి మీరు చూస్తే నిన్న నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎంత బాధితారాహిత్యం అంటే, చేతగాంతనం అంటే. వీళ్ళు ఇచ్చింది 3,711 కోట్ల రూపాయల నష్టమని ఇస్తారు. బ్రేకప్ లేవు, పాడు లేవు. దాంట్లో 2,640 కోట్లు R&B రోడ్లకే, ఒక 703 కోట్లు పంట నష్టానికి ఇస్తారు. 703 కోట్ల రూపాయలు పంట నష్టమని నువ్వు చెప్పితే నీకు ఎంత వస్తుంది? ఒక 100 కోట్లు, ఒక 50 కోట్లు ఇస్తారు. అది కూడా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మనకు స్టేట్ కెలామిటీ ఫండ్ ఉంది, రాష్ట్ర విపత్తు ఫండ్ ఉంది, దాంట్లో డబ్బులు ఉంటుంది. ఇది బిగినింగ్. ఆ డబ్బుల్లో మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి కానప్పుడు ఇది కూడా సప్లిమెంట్ చేస్తారు. ఇది నేషనల్ కెలామిటీ ఫండ్ పెట్టుకుంటారు. ఆ నేషనల్ లెవెల్లో ఉండేది మళ్ళీ ప్రధానమంత్రి చైర్మన్, హోమ్ మినిస్టర్ డిపార్ట్మెంటు వాళ్ళు చేసి ఇస్తారు. మీరు అడగడమే, అసలు అడగకుండా 26 లక్షల ఎకరాలు పంటే వేయలేదని మీరు పెట్టారు కరువు. ఆ కరువుకు ₹1 అడిగారా ఇప్పటికి? మీరు కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించారా మీరు? అంటే 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కరువు వస్తే ఏం చేయాలి అని తెలియదు, తుఫాను వస్తే ఏం చేయాలో తెలియదు. మీరు చూడండి, హరికేన్ తుఫాన్ వచ్చింది,
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు దేవేగౌడ వచ్చాడు ప్రధానమంత్రిగా. వచ్చి సర్వే చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నేషనల్ కెలామిటీ ఫండ్ నుంచి మనకు డబ్బులు ఇచ్చారు. హుద్హుద్ తుఫాన్ వచ్చింది, నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఎన్నో రోజు వచ్చారు, రెండో రోజు మూడో రోజు వచ్చారు, సెకండ్ డే. అంటే దానికంటే ఇంకా భయంకరమైన తుఫాన్ ఇది. ఇంత నష్టం జరిగింది నా జీవితంలో, నేను నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇంత పెద్ద నష్టం. అంత పెద్ద ఏ రాష్ట్రంలో కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. దానికి ప్రధానమైన కారణం రైట్ సీజన్లో పట్టింది. అన్ని పొలాల్లో పంటలు ఉన్నాయి. అదే కాకుండా విపరీతమైన రెయిన్స్ పడిపోయినాయి. ఊహించినటువంటి వర్షపాతం పడింది. దానికి తగినట్టు వ్యవస్థలన్నీ నాశనం చేశారు కాబట్టి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కనీసం కొనే నాదులు లేకుండా అవస్థపడుతున్నారు. వీళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి వస్తున్నారు. అంటే ఇంకొక పక్కన ఎంత ఇస్తారు ఏ పంటకు, బీమా లేకుండా చేశాడు. ఇది ఇంకొక పెద్ద ప్రమాదమైన పరిస్థితి. ఒక వ్యక్తి యొక్క అహంకారం, ఒక వ్యక్తి యొక్క చేతగాంతనం. ఎన్నో సంవత్సరాలుగా మన వ్యవస్థలన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశాం. రైతుకు పంట నష్టమైనప్పుడు పంట బీమా అనేది చాలా ముఖ్యం. ఆ పంట బీమా రైతే పెట్టుకోమంటే పెట్టుకోలేడు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ చేసింది. కేంద్రం, రాష్ట్రం, ఫార్మర్ ముగ్గురు కలిసి ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తారు. ఎప్పుడైతే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో పంట నష్టమైంది, ఎంత పెట్టుబడి పెట్టారో అవన్నీ క్యాలిక్యులేట్ చేసి తద్వారా ఆ రైతుకి కాంపన్సేషన్ ఇస్తారు, నష్టపరిహారం ఇస్తారు. ఇప్పుడు నువ్వు కట్టలేదు 4 ఏళ్ల నుంచి, జస్టిఫికేషన్ లేదు అంటే ఎవడు నష్టపోయాడు? రైతు నష్టపోయాడు. ఏం చెప్పారు ఈయన? నేను పెడతా, నేను సెపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీని పెడతా అన్నాడు. కొండ 4 మందేస్తే ఉండే 4 పోయినట్టు ఉండే వ్యవస్థను సర్వనాశనం చేసి రైతుల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. అదొక పెద్ద శాపంగా మారింది. ఇవన్నీ కలిపి కనీసం ఈరోజు ఇంత పెరిగిన తర్వాత కాస్ట్ పెరిగింది, అగ్రికల్చర్లో అన్నిట్లో పెరిగిపోయింది. నేను చాలా స్పష్టంగా 2018 కానీ 14 కానీ హుద్హుద్ కానీ తిత్లీకి కానీ నేను చాలా క్లియర్గా ఒక ప్యాకేజ్ ఇచ్చాం. దానికంటే బెటర్గా మీరు ఇవ్వాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, ఊరూరు తిరిగి చెప్పారు, మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం, మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారో చెప్పమంటున్నా. నేను దానికి క్లారిటీ ఉండాలి కదా. వారం రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగింది నా కోసం అడగలేదు, రైతాంగం కోసం అడిగాను. అపోజిషన్ పార్టీలు అందులో ప్రధాన ప్రతిపక్షం అడిగితే సమాధానం కూడా చెప్పరు. నాకు చెప్పొద్దండి, రైతులకు సమాధానం చెప్పండి, మేము అడిగితే చెప్పొద్దండి, నువ్వైనా చెప్పు. అది కూడా చెప్పకుండా ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ 2 ఇష్యూస్ వల్ల, వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో మన రైతు 3వ స్థానం, కౌలు రైతు 2వ స్థానం. దేశంలో ఎక్కువ అప్పులుండే రైతాంగం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ దెబ్బతో నెంబర్ 1 కాదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి, తిరిగి రీపే చేయలేని పరిస్థితి. అందులో చాలామంది కౌలు రైతులంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్ళు ఇదే వరకు కష్టపడినా తిరిగి అప్పుగట్టలేని పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా సరే మేము చాలా స్పష్టంగా నేను పోయి వచ్చిన తర్వాత మా లీడర్స్ అందరినీ క్షేత్రస్థాయికి పరిశీలన పంపించాం, టీములు పంపించాం. ఈ టీం కూడా కేంద్రం నుంచి వచ్చిన టీములకి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం.
మళ్ళీ మేము కాంప్రహెన్సివ్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. ఈ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే వరకు గట్టిగా పోరాడతాం, న్యాయం చేపిస్తాం. నేను కనీసం ఒక హెక్టార్కి 30,000 రూపాయలు వరికి ఇమ్మని అడిగాను. నేనున్నప్పుడే 10,000 రూపాయలు హెక్టార్కు ఉంటే దాన్ని 20,000 రూపాయలు చేశాను, డబల్ చేశాం. ఇప్పుడు నేను అడిగింది ఏంటి? 30,000 చేయమన్నాం, అంటే 50% చేయమన్నాం. అది కూడా చేయడానికి మీకేంటి? పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఇన్పుట్స్ కాస్ట్ పెరిగింది, అన్నీ పెరిగిపోయినాయి. అది చేసే పరిస్థితులు లేరు. ఆ రోజే ఎవరన్నా చనిపోతే 5 లక్షలు ఇచ్చాం, ఈరోజు 10 లక్షలు ఇమ్మంటున్నాం. ఆ రోజే గాయపడిన వారికి సీరియస్గా 1,00,000 రూపాయలు ఇచ్చాం, ఈరోజు 2 లక్షలు ఇమ్మంటున్నాం. ఇల్లు కూలిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాం. ఐఏవై ఉంది, మీరేమి ఇవ్వక్కర్లా. ఎన్ని ఇండ్లు పోతే ఐఏవై కింద కట్టడానికే వాళ్ళు ఆ డబ్బు ఫస్ట్ ప్రయారిటీ ఐఏవై ఇలాంటి దానికి ఇవ్వాలి. దెబ్బతిన్న ఇంటికి 20,000 రూపాయలు ఇమ్మన్నాం. వేరుశనగ పంటకు 25,000, అరటికి హెక్టార్కి 40,000, పత్తికి హెక్టార్కి 25,000, మిర్చికి 50,000, అక్వాకల్చర్ హెక్టార్కి 50,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేశాం. 31 ఐటమ్స్ కింద నేను చాలాసార్లు డిమాండ్ చేశాను. కనీసం మా డిమాండ్కు సమాధానం చెప్పకపోయినా మీరేమి ఇస్తారు, మీకు స్పష్టత ఉందా అని అడుగుతున్నా. మీకు ఓటేసిన దానికి రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఏ పంట నష్టమైందో చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అది కూడా బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు మళ్ళా ఒకసారి ఒక వైట్ పేపర్ని పబ్లిసైజ్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. డ్రౌట్ వల్ల ఎంత నష్టమైంది, ఈ తుఫాన్ వల్ల ఎంత నష్టమైంది, మీరు ఎంత సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలు చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా. మేము కూడా కేంద్ర కమిటీకి ఎక్కడికి ఇస్తాం, మళ్ళీ మేము చేయాల్సిన బాధ్యత అంతా చేస్తాం. కడాన నిన్న పార్లమెంట్లో కూడా దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహాయం చేయమని మా పార్టీ అడిగాం. వీళ్ళు 22 మంది ఎంపీలు ఢిల్లీలో ఏ పైరులు చేసుకుంటారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ప్రాధాన్యతలు ఏంటో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. 22 మంది ఎంపీలు 25 మంది గెలిపిస్తే మొత్తం కేంద్రం మెడలు వంచి అన్నీ చేస్తా అన్న వ్యక్తులు మెడలు దించేసి ఈరోజు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం, నీచం. ఇది రాష్ట్ర రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరిక కూడా లేదు వీళ్ళకు. ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు. కార్పెట్ వేసుకొని పరామర్శించే పరిస్థితి. అంటే ఆయన పుట్టంగానే కార్పెట్లో పుట్టాడు, ఇంకా ఆయన ఎక్కడ కిందన కూడా దిగలేడు అనమాట. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం దౌర్భాగ్యం. వ్యవసాయం అంటే తెలియదు, అందుకే అన్నాడు, దాంట్లో ఆశ్చర్యం లేదు. ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు. అలాంటివన్నీ కూడా మాట్లాడే పరిస్థితి, అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అది తెలుసా తెలియడం అంటే వ్యవసాయాన్ని ఇంత చిన్న చూపు చూడడం చాలా దౌర్భాగ్యం. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం ఉండడం చాలా బాధేస్తుంది. ఇలాంటి బాధ్యత లేని ప్రభుత్వం వల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు. మళ్ళీ నేను అది కూడా హామీ ఇచ్చాను, రాబోయేది రైతు ప్రభుత్వం, ఏం చేయాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తే ఇలాంటి పనులు ఈ 4.5 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. అన్ని వ్యవస్థలను నాశనం చేసేసాడు, ఏ వ్యవస్థ మిగల్లా. ఈరోజు రోడ్లు ఎంత భయంగా, రోడ్లు పొలాలు కలిసిపోయినాయి చాలా దిక్కల. ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది.
ఇంకొక పక్కన అన్ని ఒక వ్యవస్థ కాకుండా రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ కానీ, అగ్రికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా, డ్రింకింగ్ వాటర్ కానీ, కడాన హాస్టల్స్లో భోజనం పెట్టేది కూడా వ్యవస్థ నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇలాంటి చాలా జరిగాయి. ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు శాలరీస్ అడిగితే నువ్వు చెప్పిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తీసేస్తూ ఉంటారు. ఎంతమంది తీసేస్తారు మీరు ఉద్యోగాల నుంచి? మీరు ఏమీ తీసేయలేరు. ఇంకా రెట్టింపుగా ఇంత మునుపు నేనే 10,500 రూపాయలు ఇచ్చాను. ఎక్కడో 4,000-5,000 రూపాయలు ఉంటే 4,000 నుంచి 10,000 రూపాయలు చేశాం. మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. వాళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం, సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా పోరాటాలు చేసేవాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఆలోచించాల్సింది ప్రభుత్వం. కానీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము అణిచివేస్తామంటే మాత్రం అది మంచిది కాదు. నువ్వెంత అణిచివేస్తే వేయాలనుకుంటే అంత ఉధృతం అవుతుంది తప్ప, ఒకవేళ ఈరోజు రేపు నువ్వు కేసులు పెట్టి భయపెట్టచ్చు. కానీ రేపు వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీకు ఏం చేయాలో చేసి చూపిస్తారు. అందుకే నేను చెప్తున్నా, ఒక్క ఛాన్స్ పాపం. మార్పు మొదలైంది, ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చాం. ఆ పాపం ఈరోజు మనకు శాపంగా మారింది. అందుకే మనం మారాలి అనేది వచ్చింది. ఇంత నా రాజకీయ జీవితంలో 45 సంవత్సరాలుగా ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రభుత్వాలను చూశాను, వ్యతిరేకత వస్తుంది. కానీ ఇంత వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత. ప్రజలు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు నెత్తిన పెట్టుకున్న కుంపటు ధరించుకుంటామనే పరిస్థితికి వచ్చేసారు. ఇది చాలా ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ఒక రచ్చబండ దగ్గర పోయినా, టీ కోట దగ్గర కూర్చున్నా, ఒక పొలం గట్టు పోయినా, ఒక రోడ్డు మీద పోయినా, ఒక అపార్ట్మెంట్లో వచ్చినా, ఒక రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, ఎక్కడ చూసినా ఒకే చర్చ. 20 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది, 30 ఏళ్ళు నష్టపోయామని కొంతమంది. మొత్తం ప్రజలంతా కూడా చాలా భయంకరంగా ఈ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టే పరిస్థితి వచ్చింది. బూతులతో తిట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం 5 ఏళ్లలో ఇష్టానుసారంగా పన్నులు పెంచడం, అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం. ఏ ప్రభుత్వం అయినా జనరల్గా మనం చూస్తే జీవన ప్రమాణాలు కొలమానం. ఒక పరిపాలన ఇచ్చిన వ్యక్తి, నేను కానీ ఎవరైనా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవాల్సింది మన పాలసీల వల్ల ప్రజల జీవితంలో మార్పు వచ్చిందా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా, వాళ్ళకి ఆదాయం పెరిగిందా, అప్పులు పెరిగాయా, లేకుంటే ఖర్చులు ఎక్కువైనాయా, ఆదాయం తగ్గిందా, లేకుంటే ఆదాయం పెరిగినా దానికంటే 2-3 ఖర్చులు అయితే ఇంకా అప్పుల పాలైపోతారు. అదే జరిగింది. ఏ వ్యక్తిని మీరు మాట్లాడించినా ఈ రాష్ట్రంలో ఒక్కరు కాదు, ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూస్తే చాలా అసూయగా ఉంటాం. తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు, వీడు ఎంత డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు వాడు 30 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది. వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు. పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ. ఒక విద్యా వ్యవస్థ, ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడి పని అయిపోయింది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఈరోజు ఎవ్వడికి ఉద్యోగం లేదు. నెంబర్ 1, 24% నిరుద్యోగంతో ఏపీ నెంబర్ 1. వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ 1. ఏం నెంబర్ 1? మీరు ఇంటట్లో నెంబర్ 1లో. ఈరోజు చదువు మీద నిరాసక్తత వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలే ఇంతమంది పిల్లలు అన్రెస్ట్. నేను మొన్న తెనాలికి వస్తే కాలేజీలు రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు.
చూసిన తర్వాత వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం. అక్కడి నుంచి నేను బాపట్లో ఒక మ్యారేజ్ అయిపోతే 11:30 పోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్-నైట్ 11:30కి విపరీతంగా వచ్చారు. నిన్న నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తూ ఉంటే ఆ కాలేజీ పక్కన నేను పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు. ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు. మావాడు వెళ్ళిపోయాయంటే నిలిపాడు. నిలిపితే ఇక్కడెక్కడ ఉండాలంటే ఇక్కడ కాలేజ్ ఉంది సార్, ఇక్కడ మేము చదువుకుంటున్నామని. వాళ్ళకు కూడా ఒక అశాంతి. అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం, ఇంత నిరాశ, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు. కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ ఇంత వ్యతిరేకత లేదు. దానికి కారణం వీళ్ళు చేసిన పని. ఆ రోజు నెంబర్ 1 మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 1. ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్. ఈరోజు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే అన్నిట్లో దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 170 సీట్లు గెలిచిపోతామని సంకలెగరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు. అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఎక్కడికి పోతున్నారు మీరు? 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు ఆంబోతుల మారిగా రోడ్డు మీద పడి ఎక్కడికక్కడ భయభ్రాంతులను చేశారు మీ వాళ్ళందరూ. మామూలు కూడా కాదు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది, ప్రజానీకం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. మీకు ఏ దొరికితే చేశారు. అది చేసి ఈరోజు ప్రజలు రివోల్ట్ అయి తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తే అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడంట. 5 మంది దళితుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. అందులో 3 మంత్రులు, 2 మంత్రులు దళితులు, ఒక బీసీ మంత్రి, ఇంకో పక్కన 3 బీసీ ఎమ్మెల్యేలు. అందరినీ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గెలిపించేస్తాడంట. 170 మంది గెలిపించేస్తారంట. అంటే నేను అడుగుతున్నా, నీకు బీసీ మీద అంత ప్రేమ ఉంటే పులివెందల నెంబర్ 1 సీట్ కదా, ఆ సీట్లో నువ్వు గెలిపించచ్చు కదా. నువ్వు పెద్ద మహానాయకుడివి కదా, నువ్వు ఎక్కడన్నా గెలుస్తావు కదరా. నిలబడి వేరే కాన్స్టిట్యున్సీ తేలిపోతుంది నీ పని కూడా. పులివెందులు కాకుండా ఇలాంటి తప్పుడు మార్గాలు పెట్టి అక్కడుండే పులివెందుల్లో ఉండే క్యాండిడేట్ని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో నిన్న చూసి 2వ సారి జైలు పోయి వచ్చాడు. ఇంకెన్నిసార్లు పోవాలో చూడాలి. ఎలక్షన్స్ ముందు ఎన్నిసార్లు పోయినా ఈసారి ఏమవుతుందో వీళ్ళు చూడబోతున్నారు. ఇంకొక పక్కన మనం చూస్తూ ఉంటే ఓకే వీళ్ళందరినీ చేసావు కదా, బాలినేని పైన ఎన్ని విన్యాసాలు జరిగాయి. సీట్ ఇవ్వని అని చెప్పావా, ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పావా. కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మొత్తం దోపిడీ అంతా నీ బినామీ ఆయనే కదా, మొత్తం ఆయనగా చేసే పనులని అందరూ ఆందోళన చేశాం కదా. నేను కూడా మొన్న ఆందోళన చేశాం కదా, ఇసుక అంతా చూపించాం కదా. ఈ ఇసుక ఎవరిదో చెప్పండి ఆ మీరుని. పేరు ఎందుకు చెప్పడం, నేను వాళ్ళ పేరు చెప్తే నాకే చిన్నతనం. ఏం చేశావు అంటే దోపిడీదారులు నీ మనుషులైతే నీ పేరు పెట్టి దోపిడీ చేస్తే అది దోపిడీ కాదు. ఏదో ఎస్సీలు వీళ్ళంతా ఉంటే అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లు తీసేస్తావు, ఇప్పుడు బయట పంపించేస్తావు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇన్ని చెప్పావు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు పుంగనూరు ఎమ్మెల్యే నీ మంత్రి. ఎవరేసారు? ట్రిబ్యునల్లో ఎన్జిటీలో చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. వీళ్ళు సుప్రీంకోర్టు పోతే 50 కోట్ల రూపాయలు కట్టమంటే కట్టారు. ఎవరి డబ్బులు అది? రాష్ట్ర ఎక్స్చెక్కర్ నుంచి కట్టారు.
ప్రజలు కట్టే పన్నుల నుంచి కట్టారు. ఎందుకు మార్చలా? మార్చే ధైర్యం ఉందా మీకు? మార్చరు. అంటే పేదవాళ్ళు చూస్తే లెక్కలేనితనం. అందుకని ఇవన్నీ చూసినప్పుడు నేను అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 150 మందిని మార్చినా నువ్వు గెలవు. గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పుకోవచ్చు, డబ్బులు ఇచ్చి సర్వేలు చేసి చేసుకోవచ్చు, ఎగరచ్చు. ఈ రోజుటికి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. జనవరిలో మీరు చూస్తారు, ఫిబ్రవరి మార్చిలో మీరు చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూడబోతున్నారు. అడ్రస్ కూడా, ఒక్కొక్కరు అడ్రస్ కూడా ఉండరు. వీళ్ళ యొక్క డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం చాలా దుర్మార్గం. ఇది నీచం. నీకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ప్రభుత్వం అనేది ఒక ట్రస్టీగా వ్యవహరించాలి. ప్రభుత్వం అనేది ఒక పవిత్రంగా భావించాలి. ఎప్పుడు కూడా ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజలకు మేలు జరగాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, నేనున్నప్పుడు చాలా నిర్ణయాలు చేశాం, ప్రభుత్వ విధానాలు. దానివల్ల అందరూ బాగుపడ్డారు. ఈరోజు ఇతను వచ్చిన తర్వాత ఈయన చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక పార్టీ లేదు, అందరూ నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎలక్షన్స్. 5 కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది నా ఎలక్షన్ కాదు, లేకుంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మా ఇద్దరు ఎలక్షనే కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలపైన ఆధారపడింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదో విన్యాసాలేసి, నాటకాలేసి, ఏదో మేము మార్చేసాం, ఇక్కడ చేసిన పాపాలన్నీ తెలివి కాబట్టి పక్కనే వేస్తే ఇక్కడికి అషాప్ అయిపోతాయి అనుకుంటే తప్పది. ఇది కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా క్లియర్గా ప్రజలను కూడా కోరుతున్నా, అన్నీ వాచ్ చేయండి. వాచ్ చేస్తున్నారు మీరు. సరైన సమయంలో ఏ నిర్ణయం చేయాలో మీరు చేస్తారు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా. ఎన్ని వేల మంది పైన కేసులు పెట్టారో మీరు చూశారు. ఎన్ని వేల మంది జైళ్ళకు పోయారో మీరు చూశారు. ఇప్పుడు కూడా ఎన్ని కేసుల మీద కేసులు పెట్టి ఎక్కడికక్కడ నిన్న కూడా కుప్పని చూస్తే మొన్న కూడా కేసులు పెట్టారు. మళ్ళా అమాయకులు, కార్యకర్తలు, ఏమీ తెలియని కార్యకర్తల్ని భయభ్రాంతుల్ని చేయడానికి, టెర్రరైజ్ చేయడానికి కేసులు పెట్టడం, లోపలేయడం, బెయిల్ అనేకుండా చేయడం. మొన్న మీరు చూశారు బీటెక్ రవి. అంతకుముందు చాలా జరిగాయి. ఇక్కడే పొంగనూరు నుంచి కూడా ఉన్నాడు రామచంద్రారెడ్డిలంతా. అతన్ని జైల్లో ఏం జరిగిందండి? అది లోకేష్ ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులు మీరు లోపలికి పోవద్దన్నారు. ఏమయ్యా మా లీడర్ వచ్చాడు, అడిగి పోతే మీకేంటని అడిగి వెళ్ళాడు. వెళితే ఏం చేశారు? మళ్ళీ సరే ఓకే అన్నారు, వదిలేశారు. కేసు పెట్టారు. కేసు పెడితే వాడు ఎస్ఐ అనే వ్యక్తి కొట్టినట్టు ఒక ఇది పెట్టాడు. ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ ఆ రోజు డ్యూటీలో లేడు. డ్యూటీలో లేనటువంటి డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దెబ్బ తగిలిన వాడికి దెబ్బ తగిలింది కాబట్టి ఏం జైలుకు పోవాలా? అటు తీసండి. ఎంత అరాచకం అండి ఇది. ప్రెస్ని భయపెట్టారు, రాజకీయ నాయకుల్ని, కార్యకర్తలను భయపెట్టారు, యూనియన్స్ని భయపెడుతున్నారు, ఆఫీసర్స్ని భయపెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకే కోరుతున్నా, ఇది మనందరి ఎన్నికలు. గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా. టెక్నాలజీ కూడా వచ్చింది, వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించి నేను తప్పు చేయను, నాకు సహకరించండి. నేను చేయాలనుకునేది ఈ రాష్ట్రం కోసం
ఈ ఎన్నికల్లో చాలామంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి కానీ మాకు తెలుగుదేశం అంటే ప్రత్యామ్నాయం రాకపోతే, వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది, ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదనే పరిస్థితికి వచ్చేసారంతా. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం, మీరు చర్చ చేయాల్సిన అవసరం ఉంది, మౌత్ టు మౌత్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కడానం ప్రభుత్వాన్ని కూడా నడిపించే పార్టీని కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీది. నేనేదో డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పలేదు, ప్రజాబలాన్ని మీరందరూ కూడా సమకూర్చే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, నువ్వు ఏ ఊరిలో ఉన్నా ప్రపంచంలో, ఈ జన్మభూమి రుణం తెచ్చుకోవడానికి ఒకప్పుడు నేను పిలిపించాను, జన్మభూమి పిలుస్తుంది రా కదిలి రా అని జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టాం. ఇప్పుడు నేను మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడున్నా మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయాలి, సహకరించాలి, మీరందరూ కూడా పనిచేయాలి. నేను కూడా పార్టీ 42 సంవత్సరాల పార్టీ, అభ్యర్థులందరూ ఉన్నారు, ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా IVRS ద్వారా, అది చేస్తాను, వేరియస్ సోర్సెస్ చేస్తాను. నేను ఎక్కడ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రజల ఆమోదం, వాళ్ళ క్యాండిడేట్ని చూసి తాడేపల్లి ఆమోదం, మా క్యాండిడేట్ ప్రజా ఆమోదం, రేపు జరగబోయే సైకో జగన్కి, రాష్ట్ర ప్రజలకి మళ్ళీ అందరం కలిసి పోరాడి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం. దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, ఈ నూతన విధానం కూడా నేను ఎవరికి చెప్పను, ఎక్కువ విండో కూడా ఇవ్వను, నాకు తప్ప ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడితే లేనిపోయిన అపోహలు వస్తాయి. అవన్నీ పెట్టుకొని ఎవరెవరిని ఏ విధంగా రైట్ ప్లేస్లో పెట్టాలో పెడుతూనే అందరిని కన్విన్స్ చేసి రాబోయే ఎన్నికల్లో ఒకటే మళ్ళీ కోరుతాను, మా పార్టీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ, ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేయాలి. రాజకీయ నాయకులే కాకుండా, రాజకీయ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా త్యాగం చేసే పరిస్థితికి రావాలి. అప్రమత్తంగా ఉండాలి, ఉండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా, ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు పెడతా. నీకు కూడా నేను చేసిన మార్గం చూసిన తర్వాత అర్థమవుతుంది, నేను ముందు చెప్పను. ముందే చెప్పానుకో నువ్వు ప్రిపేర్ అవుతూ ఉంటావు, ఆ విండో కూడా ఎక్కువ ఉండదు. అనౌన్స్ చేస్తాం ఎంత వీలైతే. ఇప్పుడు పొత్తులు ఉన్నాయి, అది కూడా ఒక పక్క సీట్ల అడ్జస్ట్మెంట్ అవన్నీ చేసుకోవాలి. రెండోది క్యాండిడేట్ల అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలి. ముందు మారిగా ఉండదు, రైట్ టైంలో కొంత అర్లీగానే చేస్తాం. ఎందుకు వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉంటే చూద్దాం. మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, అది తప్పే ఉంది. చిల్లు పడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ టైం, అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అరాచకాలు చేసిన తర్వాత ప్రజలు ఎవరు దాన్ని క్షమించరు, లేకుంటే సహకరించరు. అన్నీ కూర్చొని వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది సూపర్ 6 ఇచ్చాం. సూపర్ 6 రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ త్రూ అవుట్ ది స్టేట్. ఇప్పటికీ ఒక 36-37 లక్షల ఇండ్లు మా వాళ్ళు తిరగగలిగారు. అటు ఒక రోజున 1,20,000, 1,30,000 కూడా ఇంటికి వెళ్తున్నారు. మేము ఏదైతే బాబు గ్యారంటీ భవిష్యత్, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇస్తున్నామో దాని మీద చాలా ఆసక్తి ఉంది ప్రజల్లో. ఎక్కడికక్కడ వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు. కోర్ ఓటర్స్ కూడా వచ్చి తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో మీరు చూస్తే అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పచ్చి మోసాలు చేసి 99% మేము ఇచ్చేసామని కథలన్నీ మాట్లాడుతున్నారు. ఏమీ చేయలేదు, చాలా నామరస్ ఉన్నాయి, అన్ని చెప్పినంత తప్పులే.
ఒకే టెస్ట్ అతనికి మనం గుర్తుపెట్టుకోవాలి. మద్యపాన నిషేధం పూర్తిగా పెట్టిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటు అడుగుతాను, లేకుంటే మీ ఓటు అడగను అన్నాడు. ఎందుకు అడగాలి? ఇంకా నీకు ఎక్కడ రైట్ ఉంది అడిగేదానికి? నేను అడుగుతాను, ఒకటి చాలు కదా, ఇంకెక్కడవన్నీ వదిలిపెట్టేయండి. నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగను చెప్పావా లేదా? చెప్పుంటే చెయ్యి. చెప్పాడు కదా. నేను చెప్పడం కదా, నీ వాయిస్తో ఉందా లేదా? యు ఆన్సర్ దిస్. నీకు విశ్వసనీయత ఎక్కడుంది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అన్నీ ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇతను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఇట్ ఈజ్ టోటలీ ఫెయిల్డ్. నేను ఇలాంటి 7 కోట్లు లాయర్స్కి ఇస్తే 70 లక్షలు లేకుంటే దాంట్లో 50% అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చాడండి. అది కూడా ఆయన పేపర్కే. మళ్ళా ఎంత స్వార్థపరుడండి. వాట్ ఇస్ దిస్? ఇది అంటే దాన్ని మనం స్పేర్ చేయాలి. కడవాళ్ళు ఎవ్వరు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నువ్వు రాబరీ చేస్తావంటే, దోపిడీ చేస్తావంటే నువ్వు నీ వ్యవస్థలకి ఎవరు అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది ఏని పరిస్థితి. చూద్దాం. తెలంగాణ ఎలక్షన్ జరిగింది కదా, ఆ ఓటర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఓట్లు వేసే అవకాశం ఉందని చెప్పి ఒక మంత్రి, 2 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమైనా నకిలీ డబుల్ ఓట్లు వేస్తారేమో. ఇక్కడ నకిలీ ఓట్ల గురించి ఏమో మరి రెస్పాండ్ అవ్వదు. నేను ఏమంటానంటే, వీళ్ళ ఇష్ట ప్రకారం దొంగ ఓట్లు వేయడానికి, నకిలీ ఓట్లు సృష్టించడానికి ఇంత మునుపు చేశారు. మళ్ళా అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. మేము కూడా పార్టీ యంత్రాంగం సమాయత్తం అయింది. దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతాం. మా కమిటీలు కూడా బిఎల్ఏలు అన్ని గ్రామాల్లో వేసుకున్నాం. 46,000 బూతులకి బిఎల్ఏలు వేసాం. 46,000 బూతుల్లో మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. రిమోట్గా ఓట్లు కూడా యాడ్ చేసి డిలీట్ చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా ఈరోజు ఊర్లో వాళ్ళే ఆ కాన్స్టిట్యున్సీ ఓటరే ఫామ్ 6 కానీ ఫామ్ 7 ఇవ్వాలి. అదే సమయంలో బిఎల్ఏనే ఇవ్వాలి, లేకుంటే వేరే వాళ్ళు ఇవ్వడానికి, మాస్ ఇవ్వడానికి వీళ్ళని చెప్పారు. ఇవన్నీ కూడా ఎన్ని పెట్టినా మళ్ళా దొంగ దొంగ అని అరిచినట్టు. అంటే తెలంగాణలో ఎలక్షన్ అయితే అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ ఉంటే ఇక్కడ వచ్చి ఓటేయకూడదా? అక్కడ వేసి ఉంటే ఇక్కడ వేయకూడదు, అది వేరే. అక్కడ ఉంటేనే వేయకూడదు కాబట్టి వీళ్ళందరినీ తీసేయాలి. ఇది ఎక్కడ చదువుదాం అండి? వాడి ఓటు ఎక్కడున్నా నువ్వు కానీ సరిగా చేస్తే వేరే రాష్ట్రాలకు ఎందుకు పోవాలండి? ఎందుకు కర్ణాటకకి వెళ్ళారు? ఎందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు? ఎందుకు చెన్నైకి చదువుకు వెళ్ళారు? కొన్ని వేల మంది వెళ్ళారు. ఇక్కడ ఆ ఫెసిలిటీస్ లేవనే కదా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రైట్ అది. వాళ్ళ రైట్ ఎవరు తీసేయలేరు. అదే మరి అక్కడ ఓటు వేసి ఉంటే ప్రొసీజర్ ప్రకారం, చట్ట ప్రకారం ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటారు. కానీ ఒక్క దొంగ ఓటు వేయడానికి వీల్లేదు. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ అన్ని ప్రికాషన్ తీసుకుంటాం. ఎవరైనా దొంగ ఓటు వేయాలి అనుకోని కానీ ప్రయత్నం చేస్తే మాత్రం, దొంగ ఓటు ఎవరన్నా రిజిస్టర్ చేయడానికి ఏ బిఎల్ఓ కానీ ప్రయత్నం చేసినా, అధికార యంత్రాంగం ప్రయత్నం చేసినా జైలు పోవడం ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్తాను నేను, వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. తాత్కాలికంగా మీకు వీళ్ళు ప్రొటెక్షన్ ఉంటారు, కానీ శాశ్వతంగా మాత్రం యూ విల్ బి ది సఫరర్స్. ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టాం. సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు పెట్టినట్టన్ని. అలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, ఆఫీసర్లకు కంప్లైంట్ ఇస్తాం, కోర్టుకు వెళ్తాం, ఎన్నికల కమిషన్కి వెళ్తాం. కడాన లాస్ట్ డే వరకు ఫైట్ చేసి రికార్డు ఎవ్వరు తారుమారు చేయలేరు. రికార్డులో ఉంటుంది. ఎవరు చేశారో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎవరు యాక్సెప్ట్ చేశారో కూడా ఉంటుంది. ఎవరు డ్యూటీ ఫెయిల్ అయ్యారో కూడా ఉంటుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదిలిపెట్టాం. పరిపాలనా రాజధాని వైజాగ్ తీసుకెళ్లే ప్రయత్నం వేగంగా చేస్తున్నారు, మళ్ళీ ఆపుతున్నారు. దాని మీద ఏమనుకుంటారు? అన్ని చెత్త పనులే కదా. ఏదైనా ఒక మంచి పని ఉందా? సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. నువ్వు పోవాలనుకున్నావు, వెళ్తావు. ఎవడైనా ఒప్పుకుంటాడంటే 500 కోట్ల రూపాయలు రిషికొండలో మీ తాత జాగీర్ అది. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. టూరిజం పేరుతో 500 కోట్లు పెట్టి ఒక బంగ్లా కడతావా నువ్వు?
బాధ్యత ఉందా నీకు? 500 కోట్లు ఏంటి, ఒక టూరిజం ఏంటి, హోటల్ కడితే ఎంత అవుతుంది? 500 కోట్ల రూపాయలు రోజుకు రెంట్ ఎంత కట్టాలా? అది రెంట్కి ఇవ్వాలంటే కట్టాలి కదా. టూరిస్టులు ఎవడొచ్చినా 500 కోట్ల రూపాయలు ఒక బంగాళాకు పెట్టి టూరిస్టులు వస్తారా? అంటే అంటే ఒక్కొక్కడు వచ్చి దినానికి ఎంత కట్టాలి? కోటికి కూడా కాదు, ఇంకా ఎక్కువ కట్టాలి. 500 వడ్డీ సంవత్సరానికి 80-90 కోట్లు వడ్డీనే మళ్ళీ తిరిగి పే చేయాలి. అంటే దినానికి ఒక కోటి రూపాయలు ఆ ప్రాంతంలో తిరిగి దానికి పే చేయాలి, లేకుంటే 50 లక్షలు పే చేయాలి. అంటే ఇంత విన్యాసాలు, ఇంత అడ్డగోలుగా రిషికొండలో కొండను కొట్టేసి ఇంతవరకు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పినా, కోర్టులు చెప్పినా వినకుండా ముందుకు పోతున్నాం అంటే ఎంత ఉన్మాదం అండి ఇది. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదా? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవా? అధికారం ఉండి ముఖ్యమంత్రి అయితే నీ ఇష్ట ప్రకారం చేసేస్తావా? వేరే వాళ్ళు పోతే జైలుకి పెట్టేస్తానంటావు, లేకుంటే పోలీసులు నేను పోతే రానిలేదు, జనసేన పోతే రానిలేదు, సిపిఐ పోతే ఎవరు పోయినా దారిలో కూడా రానియకుండా చేశారు. రానియకుండా చేసి అడ్డంగా ఇష్టానుసారంగా కొండలు వేసే పరిస్థితికి వచ్చారు. అదే మామూలు వ్యక్తి జైల్లో పెట్టరా? ముఖ్యమంత్రిగా ఉంటే గొప్ప, చట్టం ముఖ్యమంత్రికి వర్తించదా? ఇది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్ర ప్రజానీకం ఓటేసి నిస్సహాయులుగా మారిపోతే ఇలాంటి దుర్మార్గులు కొండలు దవ్వుతారు. పవిత్రమైనటువంటి ఋషికొండ లాంటి కొండలు కూడా దవ్వేసి ఇష్టానుసారంగా చేస్తారు. దీనికి అంతటికి విరుగుడు మాత్రం ఒకటే, ప్రజా చైతన్యం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. రాజకీయ పార్టీలు పెట్టడానికి కాదు, రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వచ్చి మరీ చేస్తున్నారు. మేము ఒకప్పుడు పోరాడేది ఒక హోందాగా ఉండేది. ఇష్యూస్ మీద పోరాడాం, సిద్ధాంతాలపైన పోరాడాం, సమస్యలపైన పోరాడాం, ఫెయిల్యూర్స్ పైన పోరాడాం. ఇది ఎక్కడికి పోవాలి? రిషికొండ పైన కూడా కట్టారు, ఇది తప్పు అని చెప్పించుకునే పరిస్థితికి వస్తే ఏమనాలి వెళ్ళి? ఇలాంటి చాలా దారుణం. కాదు, సాధ్యం అవుతుందా? ఎట్లా అవుతుంది? నేనున్న క్లారిటీగా నేను అడుగుతున్నాను, మాట్లాడుతున్నాను. 3 నెలల్లో నువ్వు ఇంటికి పోతున్నావు, నువ్వేమడుగుతున్నావు? ప్రభుత్వం మార్చడానికి అవకాశం లేదని అడుగుతున్నావు, ప్రభుత్వానికి అధికారం లేదని అడుగుతున్నావు. ప్రభుత్వం అనేది ఒక ఆబ్లిగేషన్స్, గత ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ని కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒక కామన్ మ్యాన్, 2 వ్యక్తుల పైన అగ్రిమెంట్ జరిగితే వైలేట్ చేస్తావా ఏకపక్షంగా? నువ్వు చేయలేరు కదా. నీ ఆస్తి ఇస్తానంట 10 లక్షలు డబ్బులు తీసుకుంటావు, లేకుంటే రాసిస్తావు, మళ్ళా వచ్చిన ఆస్తి నాకు ఇచ్చేసి రేటు పెరిగిందంటే ఇస్తారా నీకు? మరి అదే కదా జరిగింది ఇక్కడ. ఎట్లా పోతావు నువ్వు? అంటే ఎవరిని బెదిరిస్తావు, ఎవరిని మొబ్బి పెడతావు? ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రజల్లో చైతన్యం లేనంత వరకు మోసం చేస్తూ ఉంటారు.